అందరికీ చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మాలల రాజ్యాధికార శాసన సమితి సవినయంగా తెలియచేయడమేమనగా, అయ్యా, ఇప్పుడున్నటువంటి శాసనసభలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలకు కాను 134 మంది మీద దాదాపుగా 11 మినిమం 33 మ్యాక్సిమం క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులే పరిపాలనలో ఉన్నారు. వాళ్ళందరూ మంత్రులుగాను, ఎమ్మెల్యేలుగాను, సభాపతులుగాను, ఉపసభాపతులుగాను వివిధ హోదాల్లో వాళ్ళు ప్రజలను పరిపాలిస్తున్నారు. ఓకే, ప్రజలు అంటే మేము ఓట్లేసి మీకు అధికారం కల్పించాము, మేమే ఓట్లేసి క్రిమినల్స్ని గెలిపించాం, మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నారు. కానీ ఇక్కడ 22 కేసుల్లో ముద్దాయి, అందులో 11 అట్రాసిటీ కేసులు, 3 బ్యాంకు దోపిడీ కేసులు, 2700 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి, తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి, తప్పుడు విలువ కలిగిన ఆస్తులను పెట్టి, విలువలేని ఆస్తులను పెట్టి ఎక్కువ విలువ చూపించి బ్యాంకులను మోసం చేసి, పవర్ ప్లాంట్లు పెడతాను అని చెప్పేసి డబ్బులు వసూలు చేసి బ్యాంకుల దగ్గర పవర్ ప్లాంట్లు పెట్టకుండా సొంతానికి వాడుకొని, ఇలా వాడుకున్నటువంటి వ్యక్తికి మీరు ఉపసభాపతి ఇచ్చి గౌరవించారు, ప్రజలు ఓట్లేసి గెలిచారు, మీకు అధికారం ఇచ్చి మీరు గౌరవించారు, అందులో తప్పలేదు. కానీ ఆయన పివి సునీల్ కుమార్ గారు నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పేసి 5-6 ఏళ్ల క్రితమే హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయడము, హైకోర్టు సాక్ష్యాధారాలు లేవని కొట్టేయడము, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టు సాక్ష్యాధారాలు తీసుకురామని చెప్పడము, సాక్ష్యాధారాలు తీసుకురాలేక ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు గత గవర్నమెంట్ దిగిపోయి మళ్ళీ మీ కూటమి ప్రభుత్వం రావడము, ఇక వచ్చింది మా ప్రభుత్వమే కదా మేము చూసుకుంటామని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకోవడము, వచ్చి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడము, కేసు ఫైల్ అవడం జరిగింది. సరే, ఆ విషయం మీద ఆయన సస్పెండ్ చేశారా అంటే చేయలేదు. ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం ఒకసారి విదేశాలకి చెప్పకుండా వెళ్ళాడు అనేటువంటి ఒక ఆరోపణ మీద ఆయన సస్పెండ్ చేసి దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇంతమంది క్రిమినల్ చరిత్ర కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ముసుగులో ఉన్న మీరందరూ కలిసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి మానసికంగా క్షోభకు గురి చేసి హింసించడం ఎంతవరకు న్యాయము? అంటే మీకు మాలలంటే పడదు, మాలల్ని మీరు హింస పెట్టాలి, మాలల్ని మీరు అణగదొక్కాలి, మాలలను మాట్లాడకుండా చెయ్యాలి, మాలల తరఫున గడవెత్తితే వాళ్ళ మీద మనం ప్రతీకారం తీర్చుకోవడం ఒకే ఒక ఉద్దేశంతో ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారిని రఘురామకృష్ణరాజు ఒక క్రిమినల్ కోరిక మేరకు మీరు సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు న్యాయము? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మాలల రాజ్యాధికార సాధన సమితి మీకు వెరీ క్లియర్గా సవినయంగా మనవి చేసేది ఏంటంటే, ఈ నెలలో ఆయన రిటైర్మెంట్ అంటే పదవి విరమణ ఉంది కాబట్టి 6 నెలల్లో కేసు కనుక క్లియర్ అవ్వకపోతే పెండింగ్ ఎంక్వైరీ కింద తిరిగి పోస్టింగ్ ఇవ్వాల్సిన అవకాశం ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి సీనియర్ మోస్ట్ అయిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు తెలియని విషయం కాదు. అయినా దీన్ని మీరు పెడచివర పెట్టి 1.5 సంవత్సరం నుంచి ఆయన సస్పెన్షన్లో పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు వెంటనే బేషరతుగా దాన్ని ఉపసంహరించుకొని పెండింగ్ ఎంక్వైరీ కింద పోస్టింగ్ ఇచ్చి ఆయన గౌరవంగా పదవీ విరమణ అయ్యేలాగా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలా చేయవలసిందిగా మిమ్మల్ని సవినయంగా మాలల రాజ్యాధికార శాసన సమితి డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఇలా చేయని పక్షంలో ఇది రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఉద్యమ రూపం దాల్చుకుందని మీకు అందరికీ తెలియజేస్తూ, అంత దూరం రాకుండా మాలలు మీకు చెడ్డవాళ్ళైతే కావచ్చు, ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మందికి మీరు ముఖ్యమంత్రి, కానీ మాలలను తీసి పక్కన పెట్టి మిగతా వాళ్ళకు మీరు ముఖ్యమంత్రి మాత్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంత దుర్మార్గంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా గతంలో మీరు ఎప్పుడూ పరిపాలన చేయలేదు, మీరు చేస్తారని ఏ రోజు ఊహించలేదు. ఊహించక గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొని దాదాపు 60% మాలలు మీకు ఓట్లు వేస్తేనే మీకు 165 సీట్లు వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి, మాలలు మాకు ఓట్లు వేయలేదు అని చెప్పేసి మీరు నాతోటే అన్నటువంటి విషయాన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. మీరు తప్పు మాట్లాడింది, మాలల మీద కక్ష దాన్ని మీరు వదిలేయండి. దయచేసి సునీల్ కుమార్ గారికి ఇమీడియట్గా పోస్టింగ్ ఇచ్చి ఆయన గౌరవంగా పదవి విరమణ చేసేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, అవసరమైన దీన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మార్చడానికి అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. అందరికీ జై భీమ్. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మాలల రాజ్యాధికార శాసన సమితి సవినయంగా తెలియచేయడమేమనగా, అయ్యా, ఇప్పుడున్నటువంటి శాసనసభలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలకు కాను 134 మంది మీద
దాదాపుగా 11 మినిమం 33 మ్యాక్సిమం క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులే పరిపాలనలో ఉన్నారు. వాళ్ళందరూ మంత్రులుగాను, ఎమ్మెల్యేలుగాను, సభాపతులుగాను, ఉపసభాపతులుగాను వివిధ హోదాల్లో వాళ్ళు ప్రజలను పరిపాలిస్తున్నారు. ఓకే, ప్రజలు అంటే మేము ఓట్లేసి మీకు అధికారం కల్పించాము, మేమే ఓట్లేసి క్రిమినల్స్ని గెలిపించాం, మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నారు. కానీ ఇక్కడ 22 కేసుల్లో ముద్దాయి, అందులో 11 అట్రాసిటీ కేసులు, 3 బ్యాంకు దోపిడీ కేసులు, 2700 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి, తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి, తప్పుడు విలువ కలిగిన ఆస్తులను పెట్టి, విలువైన ఆస్తులను పెట్టి ఎక్కువ విలువ చూపించి బ్యాంకులను మోసం చేసి, పవర్ ప్లాంట్లు పెడతాను అని చెప్పేసి డబ్బులు వసూలు చేసి బ్యాంకుల దగ్గర పవర్ ప్లాంట్లు పెట్టకుండా సొంతానికి వాడుకొని, ఇలా వాడుకున్నటువంటి వ్యక్తికి మీరు ఉపసభాపతి ఇచ్చి గౌరవించారు, ప్రజలు ఓట్లేసి గెలిచారు, మీకు అధికారం ఇచ్చి మీరు గౌరవించారు, అందులో తప్పలేదు. కానీ ఆయన పివి సునీల్ కుమార్ గారు నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పేసి 5-6 ఏళ్ల క్రితమే హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయడము, హైకోర్టు సాక్ష్యాధారాలు లేవని కొట్టేయడము, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టు సాక్ష్యాధారాలు తీసుకురామని చెప్పడము, సాక్ష్యాధారాలు తీసుకురాలేక ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు గత గవర్నమెంట్ దిగిపోయి మళ్ళా మీ కూటమి ప్రభుత్వం రావడము, ఇక వచ్చింది మా ప్రభుత్వమే కదా మేము చూసుకుంటామని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకోవడము, వచ్చి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడము, కేసు ఫైల్ అవ్వడం జరిగింది. సరే, ఆ విషయం మీద ఆయన సస్పెండ్ చేశారా అంటే చేయలేదు. ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం ఒకసారి విదేశాలకి చెప్పకుండా వెళ్ళాడు అనేటువంటి ఒక ఆరోపణ మీద ఆయన సస్పెండ్ చేసి దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇంతమంది క్రిమినల్ చరిత్ర కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ముసుగులో ఉన్న మీరందరూ కలిసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి మానసికంగా క్షోభకు గురి చేసి హింసించడం ఎంతవరకు న్యాయము? అంటే మీకు మాలలంటే పడదు, మాలల్ని మీరు హింస పెట్టాలి, మాలల్ని మీరు అణగదొక్కాలి, మాలలను మాట్లాడకుండా చెయ్యాలి, మాలల తరఫున గళమెత్తితే వాళ్ళ మీద మనం ప్రతీకారం తీర్చుకోవడం ఒకే ఒక ఉద్దేశంతో ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారిని రఘురామకృష్ణరాజు ఒక క్రిమినల్ కోరిక మేరకు మీరు సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు న్యాయము? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మానవ రాజ్యాధికార సాధన సమితి మీకు వెరీ క్లియర్గా సవినయంగా మనవి చేసేది ఏంటంటే, ఈ నెలలో ఆయన రిటైర్మెంట్ అంటే పదవి విరమణ ఉంది కాబట్టి 6 నెలల్లో కేసు కనుక క్లియర్ అవ్వకపోతే పెండింగ్ ఎంక్వైరీ కింద తిరిగి పోస్టింగ్ ఇవ్వాల్సిన అవకాశం ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి సీనియర్ మోస్ట్ అయిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు తెలియని విషయం కాదు. అయినా దీన్ని మీరు పెడచెవరు పెట్టి 1.5 సంవత్సరం నుంచి ఆయన సస్పెన్షన్లో పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు వెంటనే బేషరతుగా దాన్ని ఉపసంహరించుకొని పెండింగ్ ఎంక్వైరీ కింద పోస్టింగ్ ఇచ్చి ఆయన గౌరవంగా పదవీ విరమణ అయ్యేలాగా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలా చేయవలసిందిగా మిమ్మల్ని సవినయంగా మానవ రాజ్యాధికార సాధన సమితి డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఇలా చేయని పక్షంలో ఇది రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఉద్యమ రూపం దాల్చుకుందని మీకు అందరికీ తెలియజేస్తూ, అంత దూరం రాకుండా మారలు మీకు చెడ్డవాళ్ళైతే కావచ్చు, ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మందికి మీరు ముఖ్యమంత్రి, కానీ మారలను తీసి పక్కన పెట్టి మిగతా వాళ్ళకు మీరు ముఖ్యమంత్రి మాత్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంత దుర్మార్గంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా గతంలో మీరు ఎప్పుడూ పరిపాలన చేయలేదు, మీరు చేస్తారని ఏ రోజు ఊహించలేదు. ఊహించక గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొని దాదాపు 60% మారలు మీకు ఓట్లు వేస్తేనే మీకు 165 సీట్లు వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి, మారలు మాకు ఓట్లు వేయలేదు అని చెప్పేసి మీరు నాతోటే అన్నటువంటి విషయాన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. మీరు తప్పు మాట్లాడింది, మారల మీద కక్ష దాన్ని మీరు వదిలేయండి. దయచేసి సునీల్ కుమార్ గారికి ఇమీడియట్గా పోస్టింగ్ ఇచ్చి ఆయన గౌరవంగా పదవి విరమణ చేసేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. మిత్రులారా, అవసరమైన దీన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మార్చడానికి అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.